హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్. ఇప్పుడు మనం మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ కి వెళ్లే ఘాట్ రోడ్ లో అయితే ఉన్నామండి. ఘాట్ రోడ్ నుంచి కింద ఉన్న మదనపల్లి వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉందో. చుట్టుపక్కల మేఘాలు, ఎత్తైన కొండలు. ఆంధ్ర ఊటీగా పరిగణించబడే ఈ హార్స్లీ హిల్స్ కి తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. ఎప్పుడైనా మదనపల్లి వస్తే తప్పకుండా ఈ హార్స్లీ హిల్స్ అయితే విజిట్ చేసి వెళ్ళండి. వెళ్లే దారిలో ఇక్కడ మనకి గంగోత్రి అనే ఒక చిన్న కొలను లేదా సరస్సు లాంటిది అయితే కనబడుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కొండల మధ్య, ఎత్తైన నీలగిరి చెట్ల మధ్య ఈ కొలను చూడడానికి చాలా అద్భుతంగా సినిమా లొకేషన్లు లా ఉంటుందంటే నమ్మండి. మేమైతే ఫ్యామిలీతో ట్రిప్ గా వచ్చామండి. అందరము తెగ ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్ లో అయితే ఎన్ని ఫోటోలు దిగామో అస్సలు లెక్కలేదు. తెగ ఫోటోలు దిగేసామండి. అంత బాగా నచ్చింది మాకైతే ఈ లొకేషన్. యాక్చువల్ గా ఈ హార్స్లీ హిల్స్ అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండలు. మరి హార్స్లీ హిల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు బ్రిటిష్ గవర్నర్ డాక్టర్ హార్స్లే ఇక్కడ ఉండేవారు అనమాట, ఇల్లు కట్టుకొని. సో అప్పటి నుంచి ఇది హార్స్లీ హిల్స్ గా పరిగణించబడుతుంది. కానీ అచ్చ తెలుగులో అయితే ఏనుగు మల్లమ్మ కొండలు అని అంటారు. ఈ ఏనుగు మల్లమ్మ కొండలకి ఒక చరిత్ర అయితే ఉందండి, చెప్తాను, సింపుల్ గా వినండి. పూర్వం ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పల్లెటూళ్లలో ఒకానొక గ్రామంలో ఒక పుణ్య దంపతులకి జన్మించారు మల్లమ్మ. చిన్నప్పటి నుండే ఈవిడలో ఎన్నో మహత్తులు ఉండేవని అక్కడి పరిసర ప్రాంతాల వారు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్లకున్న పశు సంపద, ఆలమందల్ని అడవికి మేతకి తీసుకెళ్లేవాడు వీళ్ళ పెదనాన్న. అలా తీసుకెళ్లేటప్పుడు ప్రతి పశువును ఈవిడ ముట్టి అంటే తాకి పంపించేదన్నమాట. అలా ఈవిడ తాకిన ప్రతి జంతువును ఏ క్రూర మృగం కూడా వేటాడలేకపోయేది. అంతటి మహత్తు గలది మల్లమ్మ గారు. అంతటి శక్తి, మహత్తు ఉన్నందువల్లనో ఏమో ఈవిడ తన 7వ ఏటనే రజస్వల అయ్యారు. ఇది గమనించిన మల్లమ్మ తల్లిదండ్రులు అప్పట్లో ఉన్న బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగాను, తమ కుటుంబానికి కలంకంగాను భావించి ఈవిడని తీసుకొని వచ్చి ఈ ఏనుగు కొండల మధ్య కట్టేశారు. ఎందుకు ఏనుగు కొండలు అన్నానంటే, ఇక్కడ ఎక్కువగా ఏనుగులు ఉండేవట అప్పట్లో. ఒకనాడు మేతకు వెళ్లిన తమ పశువులు, ఆలమందలు ఇంటికి తిరిగి రాకపోయేసరికి మల్లమ్మ గారి పెదనాన్న అడవికి వెళ్లారంట వెతుక్కుంటూ. అలా అడవికి వెళ్లిన ఆయన ఒక దృశ్యం చూసి హతాశుడయ్యాడంట. అది ఏంటంటే, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇదే అండి ఆ గుడి, ఏనుగు మల్లమ్మ గారి గుడి ఇదే. చూశారు కదా. లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు, మాకు కుదరలేదు కాబట్టి. సో మనం మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసి హతాశుడయ్యాడు. అది ఏ దృశ్యం అంటే, ఈవిడను కట్టేసున్న చెట్టు చుట్టూ ఏనుగులు చేరి ఈవిడ మీద నీళ్లు చిమ్ముతూ, పువ్వులు చల్లుతూ ఏనుగులు ఈవిడని ఆరాధిస్తూ కనిపించాయంట. సో ఆ దృశ్యం చూసి ఇతను ఎంతగానో భయానికి, తర్వాత అదేవిధంగా భక్తిభావానికి గురయ్యి వెళ్ళి ఆమెను అడిగాడంట, అమ్మ తిరిగి ఇంటికి వచ్చేయండి అని. కానీ ఆవిడ తిరస్కరించారంట. మన కట్టుబాట్ల ప్రకారం ఒకసారి అడవిలో కట్టేస్తే తిరిగి ఇంటికి రాకూడదన్నది నియమం. కాబట్టి నాకు ప్రతి ఏటా నవరాత్రుల టైంలో మే నెల నాకు ఒక్కరోజు ఈ కొండ తిరునాళ్ళు జరిపించాలి అని మాట తీసుకుందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నవరాత్రుల టైంలో మే నెల ఇక్కడ కొండ తిరునాళ్ళు అనేది జరగబడుతుంది. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడము, తర్వాత ఊరు నుంచి సారె తీసుకొని రావడము, ఇదంతా కట్టుబాటుగా మారిపోయిందన్నమాట. ఆ రోజు నుంచి ఈవిడకి పూజించిన అక్షంతలు, ఆ పువ్వులు, ఆ బండారు ఆ పశువుల మీద చల్లితే ఏ పశువుల మీద అయితే చల్లారో ఆ పశువుల్ని క్రూర మృగాలు వేటాడేవి కావంట. అదండి ఈ ఏనుగు మల్లమ్మ కొండల చరిత్ర. ఈవిడను ఏనుగులు పూజించాయి కాబట్టి ఇక్కడ ఈ కొండలకి ఏనుగు మల్లమ్మ కొండలు అని పేరు. గవర్నర్ వల్ల ఇది కాస్త హార్స్లీ హిల్స్ గా మారిపోయింది. మనమైతే ఏనుగు మల్లమ్మ కొండలనే పిలుచుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే గాలిబండ అంటారండి. ఇదైతే ఒక కొండను తవ్వి తీసినంత అద్భుతంగా ఉంటుంది. కొండ నుంచి లోయలోకి ఏటవాలుగా వ్యాపించిన ఈ కొండ గుండా నడుచుకుంటూ కిందికెళ్తే ఆకాశము భూమి కలిసిపోయాయేమో అన్నంత అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక్కడ చాలా ఔషధ గుణాలు, మూలికలు ఉన్నటువంటి చెట్లు కూడా చాలా ఉన్నాయనే చెబుతారు. ఎంతో మంది ఆయుర్వేద నిపుణులు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాల ఆయుర్వేద వనమూలికలను సేకరించి మందులు కూడా తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చూడండి, రకరకాల గడ్డి పువ్వులు ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉన్నాయి కదా. వీటిని చూస్తూ చక్కగా ఈ కొండల మధ్య అలా ఆకాశం నుంచి వీచే చల్ల గాలిని ఆస్వాదిస్తూ ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుందండి. ప్రకృతిలో ఖచ్చితంగా ఇలాంటి ఒక రోజు అయితే మనం గడపాల్సిందే. ఇలాంటి ప్రకృతిలో మనం గడపడము మనకి ఎంతో అదృష్టం అని కూడా భావించాలండి. చక్కటి ఆక్సిజన్ గుండెల నిండా పీల్చుకుంటూ ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక్కరోజైనా ఇలాంటి ప్లేస్ లో మనము ఎంజాయ్ చేయాల్సిందే. ఇక్కడ ఏపీ టూరిజం శాఖ వారి హరిత రిసార్ట్స్ కానీ, తర్వాత చాలా రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, బస చేయడానికి ఎన్నో రూమ్స్ అవైలబిలిటీ కూడా ఇక్కడ చక్కగా ఉందండి. కాటేజెస్ ఉన్నాయి, వుడెన్ కాటేజెస్ ఉన్నాయి. సో మన బడ్జెట్ ని బట్టి ఇక్కడ మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట.
ఈ కొండ మీద అంటే గాలి బండ దగ్గరలో ఉన్న ఈ చిన్న కొలను చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ ఎన్నో వెరైటీల ఎన్నో రకరకాల మొక్కలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇవే మనం నర్సరీలో కొనుక్కుంటూ ఉంటామండి, క్రోటన్స్ లాగా. కాకపోతే ఇక్కడ ఫ్రీగా చక్కగా ఎక్కడ పడితే అక్కడ మొలిచేశాయి. ఇది చూసారా హరిత రిసార్ట్ అండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూస్తే గవర్నర్స్ బంగ్లా, విండ్ విజిల్, వ్యూ పాయింట్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంటుందండి. మంచిగా ఆయుర్వేదపు బాడీ మసాజ్ కూడా ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కానీ బ్యాచులర్స్ తో కానీ వచ్చినప్పుడు వీటన్నిటిని మిస్ అవ్వకుండా చూసి వెళ్ళండి. మేమైతే మొత్తానికి ఫైనల్ పాయింట్ కి వచ్చేసామండి. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఈ రిసార్ట్ లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. 2 రకాల స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి బేబీ పూల్ అండ్ ఇంకొకటి పెద్దవాళ్ళకి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. లోతు కూడా తక్కువగా ఉంది. చాలా సరదాగా చాలా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే రిసార్ట్ ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే ఇది అడల్ట్ పూల్ అండి. ఇది పెద్దవాళ్ళకి అన్నమాట. 5 feet ఉంటుంది, ఎక్కువ లోతు కూడా లేదు. దీని పక్కనే పిల్లలు ఆడుకోవడానికి 3 feet అంటే జస్ట్ 3 అడుగుల స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. మా పిల్లలు అయితే ఫుల్ గా మునకలేస్తూ ఈదులాడుతూ చక్కగా వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే చేసేస్తున్నారు. చుట్టూ కొండలు ఉండడం వల్ల, అడవి మొత్తం చెట్లు ఉండడం వల్ల అసలు ఏ ఊటీకో కొడైకెనాల్కో కూడా వెళ్లాల్సిన అవసరం లేదండి. మన ఆంధ్రాలో మన పక్కనున్న మదనపల్లిలో ఈ హార్స్లీ హిల్స్ ఉందంటే నమ్మండి. ఇది చూసారా గవర్నర్స్ బంగ్లా అండి. చెప్పాను కదా ఆ హార్స్లే గారు ఉన్న బంగ్లా ఏమో, కాబట్టి దీనికి గవర్నర్స్ బంగ్లా అని కూడా అంటారు. ఈ గవర్నర్స్ బంగ్లా చాలా పాతకాలపు కట్టడంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా మనం చూడొచ్చండి. మేము వెళ్ళిన రోజు మ్యూజియం క్లోజ్ లో ఉంది. కాకపోతే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి కొన్ని వస్తువులు, తర్వాత ఇంకా కొన్ని పనిముట్లు, రకరకాల అప్పటి విషయాలను అయితే మనం ఈ మ్యూజియం లో చూడొచ్చండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అసలు చెట్లు అయితే ఆకాశాన్ని మించిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మేఘాలు అయితే మొత్తం కవరప్ అయిపోతాయండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ హార్స్లీ హిల్స్. ఎటు చూసినా సీతాకోక చిలుకలతో, చక్కటి పువ్వులు, ఎత్తైన నీలగిరి చెట్లు, ఇంకా ఎన్నో రకాల క్రోటన్ మొక్కల మధ్య ఈ హార్స్లీ హిల్స్ ఉండడం అయితే విశేషమే అని చెప్పుకోవచ్చండి. ఇంతటి ప్రకృతి రమణీయతను మిస్ అయ్యి ఎవ్వరు కూడా తమ టైం ని వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా వచ్చి వ్యూ అయితే చూడండి. ఇదైతే వ్యూ పాయింట్ అండి. దీన్నే సూసైడల్ స్పాట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి ఒక్కసారి చూస్తే ఈ వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే వావ్. అండ్ ఇంకొకటి అండి, మధ్యలో మీరు చూస్తున్నారు కదా ఒక ఊరు. ఆ ఊరు దాటి అవతల కొండ వైపుకు వెళ్తే కర్ణాటక అంట. ఎంత దగ్గరగా ఉంది కదా కర్ణాటక బార్డర్. ఇక్కడికి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. విస్పర్ విండ్ రాక్స్ అని వీటిని ఎందుకు అంటారు అంటే, ఈ ఎత్తైన కొండల మధ్య పిడుగులు పడడం వల్ల లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల చీలికలు వచ్చి గాలి వేగంగా వీచినప్పుడు ఈ చీలికల గుండా ఆ గాలి ప్రసరించి విజిల్ లాగా అంటే ఈల వేసినట్లుగా సౌండ్ వస్తుంది. మేమైతే ఆ ఈల సౌండ్లు విన్నామండి. చాలా అంటే ప్రకృతి ఈల వేసి పిలిచినట్లు ఉంది అంటే అది ఎంత అద్భుతంగా ఉందో మీరైతే ఊహించుకోండి. అంత అద్భుతంగా ఉందండి. చుట్టూ కళ్ళకు పచ్చదనం. అసలు ఈ పచ్చదనం చూస్తేనే ఎంతో ఆరోగ్యం అండి. చూసారా ఈ విండ్ విజిల్ రాక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. లోయ నుంచి కొండ పైకి చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేంత భయంకరంగా ఉందండోయ్. ఈ వ్యూ పాయింట్ నుంచి కొంచెం మేమైతే ధైర్యం చేసి లోపలికైతే వచ్చాము. కాకపోతే ఏపీ గవర్నమెంట్ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఇక్కడ తగు చర్యలు తీసుకోవాలని నేనైతే వారిని విజ్ఞప్తిస్తున్నానండి. ఎందుకంటే ఈ విండ్ విజిల్ రాక్స్ దగ్గర, తర్వాత వ్యూ పాయింట్ దగ్గర సరైన ఫెన్సింగ్ లేకపోవడం వల్ల కుర్రకారు చక్కగా ఫోటోలు దిగాలని సెల్ఫీల మత్తులో పడి చూసారా ఎంత ఎడ్జ్ లో కూర్చున్నారో. అక్కడి నుంచి జారితే ఎమకలోకి సున్నం కూడా, అదేనండి సున్నంలోకి ఎమక కూడా మిగలదు. మరి అది మీరు కొంచెం గమనించి తగు చర్యలు ఫెన్సింగ్ చేపడతారని నేనైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా విజ్ఞప్తిస్తున్నానండి. చూస్తున్నారు కదా సూర్యరశ్మి అలా మేఘాల మీద పడి వాటి నీడ మన మీద పడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. నేనైతే సెల్ఫీ ప్రయత్నం చేశాను కానీ భయం వేసిందండోయ్. ఇక్కడ అడ్వెంచర్ జోన్ కూడా ఉంటుందండి. వాటి ప్రైస్ లిస్ట్ అంటే ధరల పట్టిక ఇక్కడైతే నేను చూపిస్తున్నాను, చక్కగా చూడండి. ఇక్కడైతే చాలా రకాల అడ్వెంచర్స్ పిల్లలు చేయొచ్చండి. ముఖ్యంగా పిల్లల కోసం చాలా ఉన్నాయి. నేను మా పాప చక్కగా బైక్ రైడ్ అయితే చేసామండోయ్. ఇది సూపర్ గా ఉన్నింది, భలే ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా ఇంకా రాక్ క్లైంబింగ్ కానీ, చిన్నపిల్లల కోసం స్లింగ్ రోప్ కానీ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్కై సైక్లింగ్ కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత బౌ అండ్ ఆరో ఆర్చరీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడే ఇందాక ఒక విషయం చెప్పడం మర్చానుండోయ్, మన ఏపీకి సంబంధించిన స్కౌట్స్
అండ్ గైడ్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. మన జాతీయ గీతం జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ కొండల నడుమనే ఒక యూనివర్సిటీ మెట్ల మీద కూర్చొని రాశారంటే నమ్మండి. ఇంకా ఇక్కడ ట్రాంపోలిన్ కానీ, తర్వాత నెట్ క్లైంబింగ్ కానీ, ఇలా పిల్లల కోసమని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దారిలో అలాగే జూ పార్క్ కూడా ఉందండి. ఇదైతే టోకెన్ తీసుకునే అంటే టికెట్ తీసుకునే ప్రాంతం. జూ పార్క్ లోపల మేమైతే కొన్ని రకాల జింకల్ని చూసామండి. చూసారా బుజ్జిగా ఎంత అందంగా ఉందో. ఇవైతే ఈము కోళ్ళు అండి. వీటిని ఇప్పుడు ఫార్మ్స్ లో కూడా పెంచుతున్నారు. ఇది చూసారా నియర్లీ 5 feet ఉందండి. మేమైతే ఆశ్చర్యపోయాం. ఫస్ట్ టైం చాలా దగ్గరగా ఈము కోడ్ని అయితే చూస్తున్నామండి. చూడడానికి కొంచెం ఆస్ట్రిచ్ లా ఉన్న సైజ్ లో ఆస్ట్రిచ్ కంటే చిన్నదే, కానీ భయంకరంగా ఉందండోయ్. దూలాల లాంటి కాళ్ళు, ఎర్రటి చింతనిప్పు లాంటి కళ్ళతో. ఇక్కడ చూసారా అందమైన నెమలి. పించం అయితే విప్పలేదు, కానీ అది అలా సోయగంగా నడుస్తుంటే మాకైతే భలే సంతోషం వేసిందండి. బుజ్జి బుజ్జి కుందేళ్లు కూడా ఇక్కడ మంచిగా క్యాబేజీలు తింటూ కనిపించాయి. ఇదండి జూ పార్క్. ఎక్కువ జంతువులు లేవు, జస్ట్ పిల్లల కోసం కొన్ని రకాల యానిమల్స్ అయితే మనం చూడొచ్చు. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి చూస్తే ఒక ఎర్రటి కొండ లాంటి ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇది ఏంటో మాకైతే తెలియదు, కానీ చాలా బాగా నచ్చేసిందండి. పాతకాలం నాటి కట్టడంలా అనిపించింది. ఐ లవ్ హార్స్లీ హిల్స్ అండి నిజంగా. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద మొసళ్ళు అయితే 2 చూసేశాను. అండ్ అక్కడ నుంచి దగ్గరలోనే మానస సరోవరం అని ఒక బోటింగ్ పాయింట్ అయితే ఉందండి. ఈ రాళ్లను చూస్తుంటే చక్కగా జారుడు బండ ఆడాలనిపించేస్తుందండోయ్, అంత అద్భుతంగా ఉంది. ఈ దృశ్యం చూసారా అచ్చం సినిమాటిక్ రేంజ్ లో లేదు. ఒక చెట్టు కింద బెంచ్, ఎదురుగా ఒక కొలను, అందులో ఓ బోట్. చూడ్డానికి అద్భుతంగా ఉంది కదా. ఇవైతే పెడలింగ్ బోట్స్ అండి, మనం తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇదండి మా మదనపల్లి హార్స్లీ హిల్స్ ట్రిప్. మొత్తానికైతే గాలి బండల మీదకి వచ్చి చక్కగా ఫ్యామిలీతో భోంచేసాము. మీరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వారైతే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది హార్స్లీ హిల్స్ ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. అంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకోసారి ఓ సరికొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వస్తాడు ఈ ఎంజే.